చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సొరకాయపాలెం వెంకట్రామాపురం కేకేవీపురం పంచాయతీలో మీ గ్రామానికి మీ పులివర్తి నాని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని గ్రామ సభను ఎమ్మెల్యే ప్రారంభించారు. తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. వెంకట్రామపురంలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సమస్యలు లేకుండా అభివృద్ధి చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నాని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు ఆసిపురం మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ తిరిగి సమస్యలు కనుక్కొని ఆ సమస్యల్ని మాక్సిమం 1 year లోపల, అంటే వచ్చే సంవత్సరం ఈ రోజుకంతా కూడా మీరు 10 పనులు అడిగితే ఒక 7 నుంచి 8 పనులు కంప్లీట్ చేయాలనే ఉద్దేశం తిరుగుతున్నా, కంప్లీట్ చేస్తారని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మనం CMRF సుమారు 6 మందికి గాను 10,74,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6 మంది సుగునమ్మ 1,18,396 రూపాయలకి ఇవ్వటం జరిగింది. నీకమ్మా హౌస్ సైట్ అడిగినాం అది. అదేవిధంగా సి ప్రమిళ గారు 1,38,535 రూపాయలు ఇవ్వటం జరిగింది. ప్రమిళ గారు రాలనుకుంది. కాయం గంగయ్య గారు 1,736 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎర్రతనేని మురళి గారు 18,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. దేవికా గారు 1,56,239 రూపాయలు ఇవ్వటం జరిగింది. చల్లా మోహన్ గారు 5,42,349 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మన పంచాయతీలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఎత్తుకుంటే 9 కోట్లు తెచ్చిచ్చా 1.5 yearలో. 9 కోట్లలో మన పంచాయతీలు ఈ రోజు వరకు 10 లక్షల రూపాయలు తెచ్చానంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి, గతంలో ఉన్న వ్యక్తులకి మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నా. దానితో పాటు అదేనా అది ఇచ్చిన అంటారు. అదేవిధంగా తల్లికి వందనం 94 మందికి 12,22,000 రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 155 మందికి 7,30,000 రూపాయలు ఇచ్చాం. ఇక్కడ అన్నదాత సుఖీభావ కింద 263 మందికి గాను 36,82,000 రూపాయలు ఇవ్వడం జరిగింది రైతు సోదరులందరికీ. దీపం పథకం కింద దీపం 1 and 2 కింద 270 మందికి గాను 2,61,900 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా శ్రీశక్తి మీకు తెలుసు, శ్రీశక్తి ద్వారా బస్సులు మహిళా సోదరు మండలు అందరూ కూడా వెళ్తున్నారు. అదేవిధంగా RWC కింద గ్రామ పంచాయతీ నుంచి బోర్వెల్ సొరకాయలపాలెం అర్జునవాడికి 2,20,000 రూపాయలు వేయటం జరిగింది. అదేవిధంగా చల్లావారిపల్లికి బోర్వెల్ పంప్ సెట్ 1,20,000 రూపాయలు ఇస్తుంది. అంటే 3,40,000 రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా ఇక్కడ సెక్రటరీ గారు, ఎంపీ ద్వారా కూడా మనం వేయటం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈరోజు మీకు అందరికీ గమనించాలి, మహిళా సోదరు మండలి ముఖ్యంగా ఎలక్షన్కి ముందు మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన చిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో మన ఎలక్షన్ మేనిఫెస్టోకి ముందు వచ్చాం. ఏ పథకాలు ఇస్తాం, ఎట్లా చేస్తాం అనేసి దానిలో భాగం సూపర్ 6 పథకాలు చెప్పాం. సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. మనం గెలిచిన వెంటనే మొదటి సంతకం మనకి పెన్షన్ పైన పెట్టడం జరిగింది.